వైద్య రంగంలో ఉత్తమ వసతులతో కూడిన వైద్య సేవలు అందించడం కిమ్స్ హాస్పిటల్కే సాధ్యమైందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ 25 ఏళ్ల కాలంలో అనేక మైలురాళ్లు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారని ఆయన చెప్పారు. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను హాస్పిటల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాసం సునీల్ కుమార్, విజయశ్రీ, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులకి బొల్లినేని యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం సభలో వక్తలు ప్రసంగించారు. బొల్లినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. నిరుపేదలకి అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించడం కిమ్స్ యాజమాన్యం గొప్పతనమని ప్రశంసించారు. ఇలాంటి వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని భాస్కర్రావు, ఫౌండర్ బొల్లినేని కృష్ణయ్య, బీఎస్పీఎల్ అధినేత బొల్లినేని సీనయ్య, చీఫ్ సీఈఓ బొల్లినేని అభినయ్, డైరెక్టర్ బొల్లినేని అద్విక్, అనిత దండమోడి, సౌమ్య చక్రవర్తి, రత్నకిషోర్, సురేష్ నట్వర్లాల్ పటేల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు, చీఫ్ ఆపరేటరింగ్ ఆఫీసర్ సతీష్, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. Today is a very good day for Nellurians. Today, this Kims Hospital, we all belong to Nellore, and the founders are also from Nellore. We should be proud today that they have grown so big, and they have also gone to different states. It is not only in Andhra Pradesh, Nellore, but also in Telangana, Maharashtra, Kerala, Karnataka, and I wish them that they also spread to other states of India. Here in Nellore, the good services that Kims provides, because being a native of Nellore, they take special care on Nellore also. And I am very proud that today I am here for the Silver Jubilee celebrations, and I should make a special mention of one thing. The cardiology department, where Mr. Srinivas Raju, we have to appreciate Dr. Srinivas Raju, because it is not only the hospital, whoever goes to this Kims in Nellore, you will hear his name definitely. And also, he is like our family member. Even though it is not cardiology, anything, something connected with any health issue, we generally call him in the medical terms. So I wish them all success, and they should invent new things that people also, have the benefit of those new inventions that Kims should always do for the country, not only for Nellore but for the country. And so that is also very necessary, which is also being carried out on behalf of the family members, and I should wish him also, sir, all the doctors and the family members of Kims, I wish you all a successful future, and I hope that it grows bigger and bigger, and we are very proud to be a Nellorean along with you all. Thank you very much. బొల్లినేని హాస్పిటల్స్ అంటే మేము బొల్లినేని హాస్పిటల్ అంటే మాకు అందరికీ తెలుసు. బొల్లినేని హాస్పిటల్ అంటే అది చాలామందికి అది ఒక వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ మాదిరిగా. ఎందుకంటే నా విషయంలో చూసుకొని మా తండ్రి 2003-04లో ఇక్కడ బొల్లినేని హాస్పిటల్ అందరూ మద్రాసు తీసుకోకుండా అక్కడే ఉంటారు కదంటే కాదు, ఇక్కడ బ్రహ్మాండమైన వైద్య సేవలను ఆ రోజుల్లోనే 2003-04లోనే మా నాన్నగారు ఇక్కడే హాస్పిటల్ నెల్లూరులో చేరడం, ఆయన బ్రహ్మాండమైనటువంటి సేవలు ఇక్కడ అందజేసిన డాక్టర్ మల్లికార్జునరావు గారు వారు గిరినాయుడు గారు ఆధ్వర్యంలో అందజేయడం, అదేవిధంగా మా అమ్మగారు కూడా అక్కడే వైద్యం తీసుకుంటూ చనిపోవడం. చాలామంది ఏంటంటే చనిపోయేటువంటి పేషెంట్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోమంటారు, కానీ బొల్లినేని హాస్పిటల్ ఏంటంటే చివరి క్షణం వరకు వారు అందించేటువంటి సేవలు మాత్రమే చూస్తారు. కాబట్టి హాస్పిటల్కి మంచి పేరు వస్తుందా, దీనివల్ల ఎవరైనా చనిపోతే హాస్పిటల్ లోపల కంట పేరు వస్తుంది. ఈరోజు కూడా వాళ్ళు ఆ విధంగా ఆలోచించారు. కాబట్టి కిమ్స్ మన కోవిడ్ సందర్భంలో కూడా వాళ్ళంతా కూడా సేవలు అందించారే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు కోసమే కేవలం చూసినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈరోజు వారికి బ్రహ్మాండంగా ప్రజాదరణ రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అప్పుడప్పుడు ఈ డాక్టర్లు అందరూ కూడా మాకు ఇసుకపల్లి వాళ్ళ దగ్గర చిన్న బీచ్ హౌస్ అవన్నీ ఉన్నాయి, దానికి వాళ్ళ కుటుంబ సమేతంగా తరచూ ఇసుకపల్లి
దేవదాసు యొక్క ఆతిథ్యం స్వీకరించడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా తెలియజేసుకుంటూ వారు మా కావలి నియోజకవర్గంలో కూడా మా కోరిక మీద తరచూ వైద్య శిబిరాలు ఎన్నో నడపడం, ఎంతోమందికి ఉచిత సేవలు కూడా అందించడం చాలా గొప్ప విషయం. బులినేని హాస్పిటల్స్లో ఈనాటి కిమ్స్లో వాళ్ళ భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం తెలియజేసి వారికి మా సంక్రాంతి సందర్భంగా శ్రీనివాసరాజుకి భారీ ఎత్తున ఆయన అందరూ కూడా ఆయన సన్మానం పురస్కారం కూడా అందజేయడం కూడా జరిగిందని తెలియజేస్తూ గర్వపడతా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్ ఆర్గనైజేషన్ని దాదాపు 25 సంవత్సరాలు నిర్విరామంగా మరొక 25 సంవత్సరాల కాలం దీన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రజా వైద్య సేవలో ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ దేశంలో అనేక ప్రాజెక్టులని ఆధునిక దేవాలయాల కింద చూసాం. ఇవాళ అంతకు మించినటువంటి దేవాలయాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఇవాళ ప్రజా ఆమోదం పొందినటువంటి వైద్య ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి వైద్యశాల. అందులో ఇవాళ ప్రధానంగా కిమ్స్ హాస్పిటల్ 25 వసంతాలు, 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఒక ఆసుపత్రి 25 శాఖలుగా విస్తరించింది. 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. 1,25,000 మందికి ఇప్పటికే సర్జరీలు చేయడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక సమయంలో ఎంత ప్రేరేపితమవుతుంది, ఎన్ని కోట్ల మందికి ఇవాళ ప్రాణవాయువుని ఇస్తుంది అనేటువంటి విషయంలో మనం అందరం కిమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అట్లా భాస్కర్ గారు కానీ, కృష్ణయ్య గారు కానీ, సేనయ్య గారు కానీ మా కుటుంబంలో సభ్యుల మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే ఒక విషయం మీకు చెప్పాలి, ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన నాకు లేదు. ఎన్నికల్లో పోటీ చేయను, మీరు ఎవరినైనా అభ్యర్థులు పెట్టండి, మేమంతా ఉండి చేస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణయ్య గారిని పిలిచి, నువ్వు పోయి రామనారాయణ రెడ్డిని ఒప్పించుకుంటా, రామనారాయణ రెడ్డిని అభ్యర్థిగా పెట్టాలి అని అంటే పాపం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చి నన్ను ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబెట్టి ఆత్మకూరులో పోటీ చేస్తాడని చెప్పి నా తరఫున ఆయనే హామీ ఇచ్చి ఎన్నికల్లో నిలబడడం జరిగింది. గిరి వైఫ్ని మీరు మీ ఆసుపత్రులకు వదిలిపెట్టుకొని ఈయన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పారు. ఆమె ఇప్పటికే చాలా అనుభవం గడించింది, చాలా మంచి వచ్చేటువంటి ఈయనన్నా అప్పుడప్పుడు కన్సెషన్ ఏమన్నప్పుడు విసుక్కుంటుంటాడు. పాపం అమ్మాయి అయితే ఎక్కడ విసుగు విరామం లేకుండా మనం 5% ఇవ్వమంటే ఆమె 10% ఇస్తుంది. మరి అదేమన్నా లెక్క తప్పదేమో భాస్కర్ అంటారు. కాబట్టి మంచి కుటుంబం, మంచి వ్యవస్థ, మంచి ఆరోగ్యం, మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చి మా కుటుంబ సభ్యుల మధ్య మేము ఉండేటువంటి అవకాశంలో ఈరోజు ఉండే కార్యక్రమంలో నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా భగవంతుడు శుభాకాంక్షలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై. లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చేదంటే దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ సిటీస్లో ఈరోజు కిమ్స్ విస్తరించిందంటే భాస్కరరావు గారి కృషి అది అనిర్వచనీయం. ఆ డిసిప్లైన్, ఆ పట్టుదల, ముగ్గురు బ్రదర్స్ కాంట్రాక్ట్స్లో ప్లస్ పాలిటీషియన్గా కాంట్రాక్టర్, రెండో ఆయన హాస్పిటల్ సైడ్, మూడో సోదరుడు ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ. రోల్ మోడల్
ముగ్గురు బ్రదర్స్ ఉంటే ముగ్గురు ఆ స్థాయికి చేరుకున్నారంటే నిజంగా వాళ్ళ బిడ్డలు అదృష్టవంతులు, వాళ్ళ తల్లిదండ్రులు అదృష్టవంతులు. వాళ్ళని మనం మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామానాయుడికి బైపాస్ పరిస్థితి వచ్చింది. నేను భాస్కర్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఉండే పొజిషన్ ఏంటి, ఇండియాలో ఉండే హాస్పిటల్స్ అన్నిటి పెట్టే కిమ్స్ హాస్పిటల్. ఆయన దగ్గరుండి ఆయనే సర్జరీ చేసి ఆయన బతికించాడు. ఇప్పుడు రామానాయుడు అయితే పొదలకూరు మండలం అంతా చెప్పుకుంటాడు, డాక్టర్ భాస్కర్ రావు గారు నాకు సర్జరీ చేశాడు అని. ఆ కన్సర్న్ ఆ బ్రదర్స్ ముగ్గురులో ఉంది. మంచి సోదరులు. నేనేమంటానంటే ఆ స్థాయిలో ఉన్న డౌన్ టు ఎర్త్ అటువంటి ముగ్గురికి మరింత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ హాస్పిటల్ 25 years సర్వీస్ చేసిన డాక్టర్ స్టాఫ్ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈ హాస్పిటల్ గురించి నాకు కూడా మొత్తం తెలియదు. భాస్కరరావు అన్న చెప్పినప్పుడు విన్నాను. నాకు అనిపించింది ఈ హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్గా 25 సంవత్సరాలు జరుపుకొని 2500 మంది డాక్టర్లతో 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ముఖ్యంగా అన్న మీ అన్నదమ్ముల ఐకమత్యమే అని చెప్పి నేను దీన్ని భావిస్తున్నాను. ఏ విధంగా అయితే మీరందరూ ఐకమత్యంగా ఉన్నారో దీన్నే ముందుకు తీసుకెళ్తూ మీ హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్స్ అయితేనేమి, నర్సెస్ అయితేనేమి, పారామెడికల్ స్టాఫ్ అయితేనేమి వీళ్ళందరినీ కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా మీరు కలిసి ఉన్నట్టే వాళ్ళు కలిసి పనిచేసే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ని మీరు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా ఏ కాంపిటీషన్ అయినా తట్టుకునే విధంగా 25 సంవత్సరాల నుంచి మీరు ఈ రంగంలో ముందుకు వెళ్ళారని, ఎన్నో స్టేట్స్లో ఇంకా అభివృద్ధి చెందారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు ప్రజానీకం ఎంతో తృప్తి చెందుతూ మీ అందరికీ అండగా నిలబడిందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు కిమ్స్ గ్రూప్. గిరికి ఇక్కడికి వచ్చినటువంటి నెల్లూరు ప్రజలకి, అలాగే ఈ యొక్క బొల్లేని హాస్పిటల్ సిబ్బందికి, కిమ్స్ సిబ్బందికి, అలాగే పిఆర్ వాళ్ళకి అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు సిల్వర్ జూబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి భాస్కర్ రావు గారి సోదరులు ముగ్గురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా చెప్పారు. మామూలుగా కిమ్స్ హాస్పిటల్ అంటే నాకు తెలిసి గుండె నొప్పి ఎవరికి వచ్చినా, గుండె జబ్బు ఎవరికి వచ్చినా అక్కడ రాజు గారి సహాయ సహకారాలతో పూర్తిగా నయమవుతుంది. అంత నమ్మకం కిమ్స్ అంటే రాజు గారు. మాకు తెలుసు సార్, చిన్నప్పటి నుంచి కూడా మా రాజుగారు అంటే ఎవరు చెప్పినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మేము గోల్డెన్ హాస్పిటల్కి వెళ్తామయ్యా, అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు అని చెప్పి పేద ప్రజలందరూ కూడా, అంటే గొప్పవాళ్ళు చెప్పడం లేదు సార్, పేదవాళ్ళు కూడా మీ పేరే చెప్పిస్తుంటారు సార్. మీకు ఖచ్చితంగా భగవంతుడు పూర్తి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు కూడా హాస్పిటల్ ద్వారా చేయించామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఒక మంచి హాస్పిటల్గా ఇంకా కూడా మంచి మంచి డాక్టర్ని తీసుకొచ్చి మా నెల్లూరు జిల్లా ప్రజల ప్రాణాలని కాపాడవలసిందిగా, ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా అయితే గుండె జబ్బు వస్తే మీరు ఏ విధంగా నెల్లూరు జిల్లా ప్రజలను కాపాడుతున్నారు, ఇక మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా బ్రహ్మాండం డాక్టర్లు తీసుకొని వచ్చి ఈ యొక్క ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బొల్లేని హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్కి వెళ్తేనే బాగవుతుంది, ఆరోగ్యమైనటువంటి నమ్మకం ఆల్రెడీ వచ్చింది. ఇంకా నమ్మకాన్ని కలిగించమని చెప్పి మా భాస్కరరావు గారికి తెలియజేస్తూ, ఒక మంచి అవకాశం ఎంతమంది మా పెద్దలు, మా నాయకులు అందరి మధ్యలో నన్ను మాట్లాడేదానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మరొకసారి బొల్లేని యజమాన్యానికి, బొల్లేని సోదరులు కూడా. అంత పేదవాళ్ళు నియోజకవర్గం అయితే అక్కడి నుంచి నేను కూడా బొల్లేనిగా పంపిస్తూ ఉంటా. బొల్లేని పంపించి అన్నగా గిరిజనతో మాట్లాడి ఏదైనా వాళ్ళకి బిల్లు కూడా తగ్గియండి, వాళ్ళు పేదవాళ్ళంటే కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్ కిమ్స్ అని చెప్పడం కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి. ఏదైనా పేదవాడంటే కూడా తగ్గించే మనస్తత్వం ఉంది.
అందుకని మా ఏరియా నుంచి అందరూ కూడా కిమ్స్కే వస్తారని చెప్పడం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మానవ సేవకి ఖర్చు పెడతారు. ఒక నానుడు ఉంది, పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాగదు, ఏ కొద్ది పూలకో ఆ అదృష్టం ఉంటుంది అని. అంటే అందరూ కూడా డబ్బు సంపాదిస్తారు, కానీ మానవ సేవ కాడికి వచ్చేందుకే కొద్ది మందికే ఆ దాతృత్వం ఉంటుంది. ఈనాడు కిమ్స్ సంస్థను కాదు, ఆనాటి సంస్థను మనం ఆలోచించాలి. ఈ నెల్లూరు జిల్లాకి సేవ చేయాలి, ఈ నెల్లూరు బిడ్డగా ఎదిగి సంపాదించి ఈ ప్రాంతానికే సేవ చేయాలనే ఆలోచనతో, దృఢ సంకల్పంతో, లాభాలు అనేది ఆలోచించకుండా సేవని పరమవిధిగా పెట్టుకుని బొల్లిని రమణయ్య నాయుడు పేరు మీద వాళ్ళ తండ్రిని జ్ఞాపకార్థంగా ఇక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా ప్రజలతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈ రోజున భారతదేశంలో 8,300 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్గా ఎదిగి, దానికి ఒక సంస్థ రాణించాలి అంటే ప్లానింగ్ ఒకటే ఉంటే కాదు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఆబ్జెక్టివ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, మోటివేషన్ అన్నీ కలగలిపితే విజయం ఉంటుంది. ఈ రోజున ఈ బొల్లేని సంస్థ మన నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు భారతదేశం నలుమూలలా విస్తరిస్తూ ప్రపంచ స్థాయికి ఎదగాలని మనసారా వారు అందరినీ కూడా అభినందిస్తూ, నాకు ఐ గాట్ 2 స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ కిమ్స్. ఒకటి, మా నాన్నగారు 82 ఇయర్స్ ఏజ్లో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్లో ఓపెన్ స్పైన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. డాక్టర్ మానస్ అని కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఆయనతో నేను దాదాపుగా అక్కడ నేను కానీ తమ్ముడు కానీ 2-3 డేస్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు చేసే ఆపరేషన్స్ కానీ డైలీ వాళ్ళు ఎన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఎన్ని క్రిటికల్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తున్నారని చూస్తే చాలా వరకు ఆయన దగ్గరకు వచ్చిన కేసులన్నీ కూడా ఫెయిల్డ్ కేసెస్. బయట ఇబ్బంది పడి ఓపెన్ బ్రెయిన్ కానీ ఓపెన్ స్పైన్ సర్జరీస్ అన్నీ కూడా బయట ఫెయిల్ అయిన కేసులు ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ సేవ్ చేసే సందర్భం నేను స్వయంగా చూశాను. ఎందుకంటే 3-4 డేస్ అక్కడే ఉన్నాను కాబట్టి హాస్పిటల్లో. మా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే మా యువనేత నారా లోకేష్ గారి తరఫున, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, మా ఫ్యామిలీ తరఫున మీరు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, ఇప్పుడు 5 స్టేట్స్లో ఉన్నాయి ఇంకా కూడా మరిన్ని స్టేట్స్కి చేరాలని, అధునాతనమైన టెక్నాలజీ, సూపర్ టెక్నాలజీ అంతా కూడా హెల్త్ కేర్ రంగంలో ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడికి ఉపయోగపడాలని. మరొకటి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రివెంటివ్ కేర్ మీద కొద్దిగా దృష్టి పెడితే మన పేదలను ఆదుకున్న వాళ్ళు మొత్తం ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఇతరత్ర కానీ కొద్దిగా ఆదరించి, ఎందుకంటే మనం ఇక్కడి నుంచే డెవలప్ అయ్యాం కాబట్టి మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాం నెల్లూరు జిల్లాలో. అలాగే కూడా మీరు ఇంకా అభివృద్ధి చెంది మీ పిల్లలు కానీ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి పెద్ద సంస్థగా దీన్ని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 25 ఇయర్స్ బ్యాక్ ఈ నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజలకి నిత్యం అనేక రకాలుగా జబ్బులు వస్తూ ఉన్నాయి. వాటిని మన ప్రాంత ప్రజలు ఇబ్బందులు గురి కాకూడదని చెప్పి ఈ మధ్య మా ఒంగోలు హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక చిన్న జబ్బు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో పరిస్థితులు బాగలేక మెడ్రాస్ హైదరాబాద్ తీసుకుపోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మన ప్రాంత ప్రజలందరినీ కూడా సేవ చేసేదానికి ఈ కిమ్స్ సంస్థని మనకి అందుబాటులో తీసుకొచ్చిన యాజమాన్యానికి, అలాగే మన ప్రజలకు సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి మనందరం కూడా ఎంతో కొంత రుణపడి ఉండాలి. తప్పనిసరిగా మేము అడిగిందని అడిగినట్టుగా కంపల్సరిగా బిల్లులో ఎంతో కొంత రాయితీ ఇస్తాము. మీరు కూడా మా పట్ల చూపిస్తున్న అభిమానానికి మీకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి చేసిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా నాన్నగారు ఇందాక భాస్కర్ రావు గారు చెప్పినట్టు మా నాన్నగారికి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత బ్రెత్లెస్నెస్ వచ్చి, చెస్ట్ పెయిన్ వచ్చి చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఆయన ధైర్యంగా ఉండరు, కొంచెం భయస్థుడు. అలాంటి మా నాన్నగారికి బెస్ట్ హాస్పిటల్ ఏది అంటే కిమ్స్ హాస్పిటల్ అని మేము సెలెక్ట్ చేసుకొని భాస్కర్ రావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన చాలా ధైర్యం ఇచ్చి సర్జరీ చాలా విజయవంతంగా చేసి, ఆ తర్వాత సార్ చెప్పినట్టు పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఆయన 1.5 మంత్లోనే ఆయన కోలుకున్నారు. తన రెగ్యులర్ వర్క్స్ చేసుకునేలాగా ఆయన మంచిగా అయ్యారంటే దానికి కారణం భాస్కర్ రావు గారు. ఎంచుకుంది కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ బొలినేని హాస్పిటల్.
ఎందుకంటే వీ ట్రస్ట్ కిమ్స్ హాస్పిటల్ వెరీ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి రావడం, ఇక్కడ అందరినీ చూడడం, డాక్టర్స్ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్ ఇంకా ఎత్తుకు ఎదగాలి, ఇంకా మంచిగా డెవలప్ చేసి కిమ్స్ హాస్పిటల్ 100 years ఫంక్షన్ కూడా నన్ను ఇన్వైట్ చేయమని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ, డిపార్ట్మెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నర్సెస్కి, డాక్టర్స్కి, అందరికీ కూడా, సిబ్బంది అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జానకిరామ్ గారు వైద్య సేవలు 2000 సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పటికీ 25 సంవత్సరాలుగా కిమ్స్ హాస్పిటల్లోనే కొనసాగుతుండటం చాలా గర్వకారణం. ఓపీలో దాదాపు 1,80,000 మందికి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో వైద్యం చేయడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన తోడుగా కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయన కూడా వైద్య సేవలు కంటిన్యూ చేస్తున్నారు. 48,000 మందికి ఎండోస్కోపీ ద్వారా వైద్యం చేయడం జరిగింది ఇప్పటివరకు. అలాగే సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 20,000 పైబడి పేషెంట్లను చూడడం జరిగింది. దాదాపు 3,000 ఆపరేషన్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేయడం జరిగింది. యూరాలజీ విషయానికి వచ్చేసరికి ఇందాక మనం అనుకున్నాం, మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్లో చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 38 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు జరగడం. దురదృష్టవశాత్తు జిల్లా స్థాయిలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, డోనర్ అవేర్నెస్ కానివ్వండి అంత ఎక్కువ లేదు. ఇంకా ఫ్యూచర్లో మాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దానికి ప్రజలు అలాగే రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. నెఫ్రాలజీ విభాగంకి వచ్చేసరికి యూరాలజీలో 17,500 సర్జరీలు చేయడం జరిగింది. న్యూరో సర్జరీ విభాగంలో దాదాపు 1,00,000 మందికి ఓపీలో చూడడం జరిగింది. అలాగే 6,600 మందికి న్యూరో సర్జరీలు చేయడం జరిగింది. న్యూరాలజీ విభాగంలో న్యూరో సర్జన్స్ డాక్టర్ కృష్ణమోహన్ అండ్ డాక్టర్ ఉదయ్ కిరణ్ ఇద్దరు వైద్య సేవలు 24/7 ట్రామా కేసులు అన్ని తీసుకున్నారు. న్యూరాలజీలో 3 న్యూరాలజిస్టులు డాక్టర్ బాలకాసిం, డాక్టర్ అభినయ్ రెడ్డి అండ్ డాక్టర్ సంగమిత్ర ఆధ్వర్యంలో థ్రాంబోలైసిస్ థెరపీ అంటారు, వెంటనే పరాలసిస్ పక్షవాతం వచ్చినప్పుడు ఇచ్చేటువంటి వైద్యంతో సహా దాదాపు 11,750 మందికి వైద్యము, అలాగే 1,33,000 మందికి వైద్య సహాయం చేయడం జరిగింది. బాధపడతా ఉంటే ఆ రోజు 5,000 రూపాయలు డబ్బులకు ఒక నెల పట్టింది దాన్ని సెర్చ్ చేసుకోవాలంటే. అదే కాకుండా ఆ హార్ట్ జబ్బును చూసే డాక్టర్లు నెల్లూరులో ఎవరు కనపడకపోతే మా బావగారు ఆయన జనరల్ సర్జన్ యానాథ నాయుడు గారు ఐడెంటిఫై చేసి వెల్లూరుకి తీసుకొని వెళ్ళమన్నారు. అంటే ఆ రోజు యాక్సెసిబిలిటీ అనేది ఒక మంచి స్పెషాలిటీకి ఇక్కడ లేదు, అదేవిధంగా ఎఫోర్డబిలిటీ అనేది కూడా లేదు అనే ఉద్దేశంతో హెల్త్ కేర్ అనేది, నేను ఆ రోజు మెడిసిన్ చదువుతూ ఉన్నాను, దాని నుంచి మనకు వచ్చింది. తర్వాత మేమంతా బాగా ఎఫోర్డబుల్ అయ్యి మా ఫాదర్కి మాకు క్యాన్సర్ వచ్చినప్పుడు అమెరికాకి తీసుకొని వెళ్దావాలి అనే ఒక, అంటే డబ్బులు పెట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మన సొసైటీలో మంచి హెల్త్ కేర్ లేదనేది ఒక అమెరికాకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రెడీ అవుతున్నప్పుడు ఆయనకి గుండె జబ్బు ఉందని తెలిసి మా బ్రదర్స్ 3 కలిసి ఇలా గుండెతో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి క్యాన్సర్కి ఎంతనంటే ఆ రోజు ఆఫ్ చేసి చేయకుండా ఉంటే చాలా పీస్ఫుల్గా ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుండాలనే ఉద్దేశంతో దాన్ని చేసాము. ఆ రోజు ఆ క్వాలిటీ అనేది కానీ అవైలబిలిటీ ఇండియాలో ఏదైతే మనకు కావాలి అనేది అవైలబుల్ లేదని అనుకున్నప్పుడు ఈరోజు ఎప్పుడైతే మనం 2000లో స్టార్ట్ చేసామో ఆ రోజు 50 మందితో స్టార్ట్ చేస్తే క్లాస్ 4 ఎంప్లాయీస్ అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి 28 మంది ఇప్పటికి కూడా ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. అంటే ఆ యొక్క అవినాభావ సంబంధం మన యొక్క అడ్మినిస్ట్రేషన్కి, ఫౌండర్స్కి, తర్వాత అదేవిధంగా మన ఎంప్లాయీస్కి ఉన్నారు. వీటన్నిటినీ ఏదైతే నేను కళ కన్నానో ఆ కళని విజయవంతం చేయడానికి ముఖ్యంగా నా బ్రదర్స్ ఇద్దరు మిస్టర్ కృష్ణయ్య అండ్ సేనయ్య నాయుడు గారు, వీళ్ళిద్దరు సపోర్ట్ అనేది లేకుండా ఉంటే ఈరోజు మనం ఈ విధంగా చేసి ఇంత పెద్దగా కూడా అభివృద్ధి చేసి ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ సపోర్ట్ అనేది ఉండటం, మేము ఎన్నిసార్లు ఒకరొకరు తిట్టుకున్నా కూడా మేమంతా కూడా ఇప్పటికీ కలిసి ఉండి, అదేవిధంగా మా సిస్టర్స్ ఇద్దరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ
వాళ్ళ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మా అక్క మా చెల్లి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే మా తల్లి మాకు పెంచిన యాటిట్యూడ్. ఇదే విధంగా నెల్లూరు ప్రజలు మనం చేస్తున్న సేవకి ఇందాక శ్రీనివాసరావు చెప్పినప్పుడు చిన్నారి ఫౌండేషన్ అని జైన్ కమిటీ నుంచి రత్నం గారు వీళ్ళందరూ కలిసి ఒక ఫౌండేషన్ పెట్టి ₹1,00,000 ఎవరికైతే డబ్బు లేకుండా ఉంటే వాళ్ళకి హార్ట్ సర్జరీ చేశాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఫౌండేషన్తో వాళ్ళ వన్ డే శాలరీతో మనం చేసాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ఆర్గనైజేషన్లో మనం చేసాం. ఈరోజు కూడా మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే కిమ్స్ అనేది 20% తక్కువ ఖర్చుతో మనం చేస్తూ ఉన్నాం. అది నెల్లూరు కానీ, హైదరాబాద్ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ. ఈ 2,500 మంది డాక్టర్లు దొరికినప్పుడు వాళ్ళకందరినీ కూడా ఒక డెడికేటెడ్ కమిట్మెంట్తో ఉండబట్టే ఈ ఆర్గనైజేషన్ అనేది పెరిగింది. వాళ్ళతో పాటు నాన్ మెడికల్ స్టాఫ్ కూడా మంచి వాళ్ళు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.